హాయ్ అండి, నేను రజాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ ఎండ్రాయిల్ అండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ములక్కాడ ఎండ్రాయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఇలా కొన్ని ఎండ్రాయిల్ తీసుకున్నానండి. ఎండ్రాయిల్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మనకు కావాల్సినవన్నీ వేసుకోవాలండి. ఇలా ఎండ్రాయిల్ చాలా టేస్టీగా ఉంటాయండి, ఫ్రెష్గాను. ఇప్పుడు ఇలా మనము ఒక 750 గ్రాముల వరకు ఆనియన్స్ తీసుకున్నానండి, 3/4 కిలో ఆనియన్స్. దీనికి మనం ఒక 8 ములక్కాళ్ళు అండి, ఇలా ఫ్రెష్గా ఉన్న ములక్కాళ్ళు తీసుకోవాలి. దీంట్లోకి ఒక 2 టమాటాలండి, కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. చిన్నవి అయితే మీరు 3 తీసుకోండి. ఇలా కొంచెం కొత్తిమీర ఇలా తీసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు నేను ఒక 70 గ్రాముల వరకు ఎండ్రాయిల్ తీసుకున్నానండి. ఇలా ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నింటిని కూడా ఈ విధంగా ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ముందుగా ఈ ములక్కాళ్ళని పైన తోలంతా కూడా ఈ విధంగా చెక్కేసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా మనం తెచ్చిన రోజు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలా వారం రోజుల వరకు కూడా మనకు వండుకోవడానికి ఫ్రెష్గా ఉండాలంటే ముందుగా ఇలా తోలంతా కూడా చెక్కేసుకొని వీటిని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి 1 వీక్లో ఎప్పుడైనా కూడా మనం ములక్కాడతో వండుకోవచ్చండి. ఇలా డైరెక్ట్గా పెడితే ములక్కాడలు పాడైపోతాయండి. కాబట్టి ముందుగా ఒక ముక్కలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనం ఎప్పుడు కావాలన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా ఇప్పుడు ఈ ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఎండ్రాయిల్ని వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని కొంచెంసేపు ఇలా నానబెట్టాలండి. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు అలా నిమిషం నానబెట్టిన తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా రుద్దుతూని 4 నుంచి 5 సార్లు బాగా కడుక్కోవాలండి. ఎండ్రాయిలు ఇలా ఫ్రెష్గా ఉన్నవే తీసుకోవాలి. ఇలా పైన నరం కూడా కొంచెం అందులో ఎండిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అందులో వాటర్లోకి ఎండిపోయి వచ్చేస్తాయండి శుభ్రంగాను. ఇలా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దీన్ని మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏం లేకుండా మొత్తం అంతా కూడా డ్రైగా ఉంచుకోవాలి. ఇందులోకి ఒక 30 ml వరకు ఆయిల్ వేసుకొని ఈ ప్రాన్స్ని ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 15 సెకండ్స్ వరకు దీన్ని ఒకసారి ఇలా రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. ఈ పసుపు మన ఛానల్లో ఉన్నదండి. మన ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ పసుపు అండి. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది. బయట పసుపు అయితే మనం కర్రీస్లో వేసినా కూడా ఇంత టేస్ట్ ఉండదండి. మన ఇంట్లో చేసుకున్న పసుపు చాలా బాగుంటుందండి. ఇలా మనం ఈ ప్రాన్స్లో వేయగానే ఈ పసుపు కూడా మంచి స్మెల్ వస్తుందండి. బయట అయితే మీకు అందులో పిండ్లని కెమికల్స్ అని ఏదో ఒకటి కలిపి అమ్ముతారండి. కల్తీ లేకుండా ఏదే ఉండదండి బయటది. ఇలా ఛానల్లో చూడండి, నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పసుపు చాలా బాగుంటుంది మన ఇంట్లో చేసుకున్నది. ఇప్పుడు ఆనియన్స్ని పైన ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ఇలా బాగా ఈ కర్రీ కోసం బాగా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఈ ములక్కాడ కర్రీలోకి ఎక్కువే పడతాయండి. మనం తీసుకున్న 750 గ్రామ్స్ కూడా కరెక్ట్గా సరిపోతాయండి, తీపేం అవ్వదు. ఈలోగా మన ఈ ప్రాన్స్ కూడా బాగా డ్రై అయిపోయినవి. ఇలా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 250 ml వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ 250 ml ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి ఆయిల్ కరెక్ట్గా సరిపోవాలండి, లేకపోతే కర్రీ అసలు బాగోదు. మనం తీసుకున్న ఈ 250 ml ఆయిల్ కూడా మనం ఫ్రై చేస్తున్నప్పుడు మనకి ఆయిల్ ఏమైనా తక్కువ ఉన్నట్టు అనిపిస్తే అది కొంచెం దగ్గర అయిన తర్వాత ఇంకొంచెం వేసుకోండి. నాకైతే కరెక్ట్గా 250 ml అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇలా మొత్తం ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ముందు కొంచెం ఇలా లైట్గా కొంచెం మగ్గబెట్టుకోవాలండి. ఆనియన్స్ వేసిన తర్వాత మగ్గబెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు దీన్ని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి. ఆనియన్ని ఈ విధంగా బాగా దగ్గరగా మగ్గిపోవాలి. అలా 2 మినిట్స్ పడుతుందండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ కూడా ఈ స్టేజ్లో ఒకసారి చూసుకోవాలండి. మనకి ఫ్రీగా ఇలా మూవ్ అవుతూ ఆయిల్ ఇలా పక్కన మనకి తేరుతూ కనిపిస్తే మనకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టండి. లేకపోతే ఈ స్టేజ్లో కొంచెం చూసుకొని మీరు వేసుకోండి. ఆయిల్ అయితే ఇలా కరెక్ట్గా మూవ్ అవ్వాలి. మీరు తీసుకున్న ఆనియన్స్ కరెక్ట్గా సరిపోయేలాగా చూసుకోండి. ఏ కర్రీస్కైనా ఈ స్టేజ్లో మనం చూసుకొని వేసుకోవాలండి. ఇంతేనండి. ఇప్పుడు ఇందులోకి ఇలా డార్క్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. ఇలా 1/2 స్పూన్ పసుపు వేసుకొని దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇదంతా కూడా ఇలా బాగా ఈ పసుపు అంతా కూడా దీంట్లో బాగా కలిసేలాగా దగ్గరగా అయ్యేలాగా ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫుల్గా 1 స్పూన్ కారం వేసుకుందామండి. ఈ కర్రీకి మీ టేస్ట్కి సరిపడేట్టుగా మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం 1/2 స్పూన్ వేసుకోండి. ఇలా 1 స్పూన్ అయితే స్పైసీనెస్ అది కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా కూడా కొంచెం ఇలా దగ్గరగా అయ్యేలా మళ్ళీ ఇంకొక 15 సెకండ్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను హోల్ మసాలా అండి. ఈ హోల్ మసాలా వేసి ఇది పచ్చివాసన పోయేలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని ఇంకొక నిమిషం మళ్ళీ ఇదంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇలా మొత్తం అంతా కూడా ఈ స్టేజ్లో ఉండాలి. టమాటా కూడా కొంచెం బాగా మగ్గిపోయి ఉండాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇది ఫ్రై అవుతూ ఉండగా ఈలోగా మనం ఈ స్టేజ్లోనే ఇప్పుడు ములక్కాడలను కడుక్కోవాలండి.
ముందుగా కడుక్కుంటే ములక్కాడలు విడిపోతాయండి. కాబట్టి ఇలా మనం కర్రీకి వేయడానికి ఒక 5 నిమిషాల ముందే మనం కరెక్ట్గా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు ఈ ములక్కాడలన్నీ కూడా వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనది ఇది కూడా ఫ్రై అయిపోతుందండి బాగా. ఇలాగ మనం దగ్గరగా అవ్వడానికి ఇంకొక 2 మినిట్స్ అలా పడుతుందండి మనకి. ఇందులోకి ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూను గరం మసాలా అండి. ఇది కూడా మన ఛానల్లో చేసుకుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కర్రీస్లోకైనా ఏ బిర్యానీలోకైనా కూడా ఈ గరం మసాలా చాలా బాగుంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. ఇలా ఈ గరం మసాలా వేసిన తర్వాత కూడా బాగా దగ్గరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసానండి. మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి. కరెక్ట్గా మనం ఇప్పుడు కూడా కర్రీస్లో వేసేటప్పుడు కరెక్ట్గా వేసుకుంటేనే కర్రీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఇందులో రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ప్రాన్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ మసాలాలన్నీ కూడా ఈ ప్రాన్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ వరకు దీంట్లో ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ప్రాన్స్ అంతా కూడా ఈ మసాలాలో వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా దగ్గరగా అయిపోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము ఇలా ఉన్నప్పుడు మూత పెట్టి దీన్ని ఒక నిమిషం మళ్ళీ దీన్ని ఇలా కుక్ చేసుకుందాము. ఇలా 1 మినిట్ దీంట్లో బాగా కుక్ అయిపోయి ఇలా ఆయిల్ అంతా కూడా కొంచెం బాగా పైకి తేరుకుంటూ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ మసాలాలంతా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక 1 మినిట్ 2 మినిట్స్ పడుతుందండి. ఇలా బాగా దగ్గరగా అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ముక్కలన్నింటినీ కూడా ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఎక్కువగా కూడా కలపకూడదండి. ములక్కాడ ముక్కలన్నీ కూడా విడిపోతాయి. కాబట్టి దీన్ని జస్ట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం బాగా మొత్తం అంతా బాగా ఈ మసాలా అంతా కూడా దీన్ని పట్టేలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మాత్రం మళ్ళీ దీన్ని ఇలా వదిలేయాలండి. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాము. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని కొంచెం మీడియంలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత జస్ట్ ఒకసారి తీసి దీన్ని ఒకసారి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి స్లోగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఈ స్టేజ్లోనే ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇంతేనండి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, మన ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ఈ డ్రై ప్రాన్స్ ములక్కాడతో చాలా బాగుంటాయండి. మనం పచ్చి రొయ్యలు ములక్కాడ కూడా చేసున్నామండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఇలా తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.